వెల్కమ్ టు హెల్త్ జోన్. మధుమేహం అదే డయాబెటీస్ ప్రతి ఒక్కరికి పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు పాత తరంలో అయితే ఎక్కువగా పెద్దవాళ్ళు మాత్రమే భయపడేది. కానీ ఈ మధ్యకాలంలో దీంతో సఫర్ అవుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా గర్భిణీల్లో ఈ మధ్యకాలంలో డయాబెటీస్తో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. ప్రధాన కారణం ఏంటి? గర్భిణీ పీరియడ్లో ఒకవేళ డయాబెటీస్ పేషెంట్స్ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేయడానికి మనతో ఉన్నారు ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ సమతా తుమ్మల గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారు, నిజంగా గర్భిణీలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రధాన కారణం ఏంటి? వాళ్ళు ప్రెగ్నెన్సీకి వచ్చే టైం కల్లా వాళ్ళకి ఎలా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అంటే వాళ్ళు ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నారా, అప్పటికే వాళ్ళకి డయాబెటీస్ ఉన్నా అన్న దాన్ని బట్టి వాళ్ళకి రిస్క్ ఎక్కువ అవ్వచ్చు. అలాగే కొన్ని కారణాలలో కొంతమంది ఆడవాళ్ళల్లో జెస్టేషనల్ డయాబెటీస్ అంటే డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో రావడం రిస్క్ కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరు? ఏజ్ 30 పైబడిన వాళ్ళు కానీ, లేకపోతే ఆల్రెడీ ఓవర్ వెయిట్ బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు, బిఎంఐ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్, అది 30కి ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కానీ, లేదంటే వాళ్ళ అక్క చెల్లి నాన్న అమ్మ వీళ్ళల్లో ఎక్కువ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కానీ, ఒబేసిటీ బరువుగా ఉన్నవాళ్ళు. సో వీళ్ళల్లో మనం ఎక్కువ డయాబెటీస్ వాళ్ళ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎక్కువ రిస్క్ చూస్తూ ఉంటాం. సో అది కాకుండా డయాబెటీస్ రావడానికి ముఖ్య కారణము వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంది, వాళ్ళ డయట్ ఎలా ఉంది. డయట్ సరిగ్గా లేకపోవడము, ఎక్కువ రిఫైన్డ్ ఫుడ్స్ అంటే ఎక్కువ స్నాక్స్, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, సెడెంటరీ అంటే ఎక్కువ కదలిక లేకపోవడం, వ్యాయామం లేకపోవడం, అలా ఉండడం వల్ల కూడా ఎక్కువ ఇన్సులిన్ యూజ్ అవ్వకపోవడం, ఒంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అంటే షుగర్స్ ఎక్కువ ఉన్నప్పుడు తెలియకపోవచ్చు వాళ్ళకి, కానీ వాళ్ళు సైలెంట్గా లోపల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది క్యారీ చేస్తూ ఉంటారు. అది ప్రెగ్నెంట్ అయ్యేసరికల్లా హార్మోనల్ చేంజెస్ రావడము, హార్మోనల్ చేంజెస్ వల్ల ఇంకా ఇన్సులిన్ ఒంట్లో సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వాళ్ళు డయాబెటీస్తో బయటపడతారు అనమాట. ఓకే, అంటే అప్పటికే బాడీలో అది ఇంజెక్ట్ అయి ఉంటుంది, కాకపోతే ప్రెగ్నెన్సీ టైంలోనే మెయిన్ బయటపడడానికి ప్రధాన కారణం అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అది ఒక సమయంలో వచ్చేది కాదు. నేను చెప్పినట్టుగా మన డయట్, మన లైఫ్ స్టైల్, మన వెయిట్ని బట్టి సెల్స్, ఒంట్లో ఉండే సెల్స్ ఇన్సులిన్ అనే హార్మోన్కి రెస్పాండ్ అవ్వకపోవడం, దానివల్ల ఏమవుతుంది, రెస్పాండ్ అవ్వకపోతే బ్లడ్ షుగర్ అనేది బ్లడ్లో ఉండి ఆర్గన్స్ యూజ్ చేసుకోకుండా మనిషి నీరసం అయిపోవడం కానీ, వెయిట్ లాస్ అయిపోవడం కానీ, ఎక్కువ దాహం అనిపించడం కానీ, లేకపోతే మూత్రం ఎక్కువగా పోవడము, రెగ్యులర్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము, వీటి వలన పేషెంట్కి డయాబెటీస్ వచ్చింది అని అనుకుంటాం. కానీ ఈ సిమ్టమ్స్ రాకముందు కూడా సెల్స్ అనేవి ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు ప్రీ డయాబెటీస్ అనే స్టేజ్లో ఉంటారు. అంటే డయాబెటీస్ అని డయాగ్నోజ్ అవ్వదు అప్పటికి. అంటే వాళ్ళ HbA1c 6.4 కన్నా ఎక్కువ ఉంటే డయాబెటీస్ అంటాం. కానీ అది 6.4 కన్నా తక్కువ ఉండి 5.7 కన్నా ఎక్కువ ఉంటే ఆ ప్రీ డయాబెటీస్ స్టేట్లో ఉంటారు వాళ్ళు. అంటే ఎప్పుడైనా రావచ్చు. ఆ ట్రిగర్ ఏంటి? ఎక్కువ ఓవర్ వెయిట్ అవ్వడం కానీ, ఇంకా ఎక్సర్సైజ్ లేకుండా బాగా సెడెంటరీగా అయిపోవడం, ఇవి స్టిమ్యులేషన్స్. సో అది కాకుండా మేజర్ స్టిమ్యులేషన్ ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల ఈ ప్రీ డయాబెటీస్లో ఉండే వాళ్ళందరూ తొందరగా డయాబెటీస్కి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే జెనెటిక్ ఫ్యాక్టర్స్, నేను చెప్పినట్టుగా ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి కూడా రిస్క్ ఎక్కువ. అలాగే ఒకప్పుడు అంటే ప్రెగ్నెన్సీ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కామన్గా జరిగే ప్రాసెస్, బట్ ఇప్పుడు ఏంటంటే ఉన్న స్ట్రెస్ లెవెల్స్కి పోస్ట్పోన్ చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఇలా ప్లాన్ చేసుకునే వాళ్ళలో తక్కువ ఉంటుంది, చేసుకునే వాళ్ళలో ఎక్కువ ఉంటుందని ఒక అపోహ ఉంది. ఎంతవరకు నిజం అది? అంటే ఏజ్ ఫ్యాక్టర్ అండి. ఏజ్ 25 దాటగానే రిస్క్ ఎక్కువ ప్రెగ్నెన్సీకి, జనరల్లీ ఆల్సో. ఎందుకంటే 25 లోపు హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్లో ఉంటాయి. జనరల్లీ స్ట్రెస్ అప్పట్లో తక్కువ ఉండేది. ఇప్పుడు ఉండే మల్టీ టాస్కింగ్ వల్ల, మనం చేసుకునే పనులు ఎక్కువ అవ్వడం వల్ల స్ట్రెస్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. స్ట్రెస్ హార్మోన్స్ని చాలా ఇంబ్యాలెన్స్ చేసేస్తుంది. సో దాంతో అబార్షన్స్ అయిపోవడం కానీ, ప్రెగ్నెన్సీలో ఎక్కువ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ అవసరం పడటం కానీ, ఇలాంటివి ప్రెగ్నెన్సీస్ కొంచెం డిఫికల్ట్ అయిపోతున్నాయి, కాంప్లికేటెడ్ అయిపోతున్నాయి. సో మెయిన్ రీజన్ పెద్ద ఏజ్, ఎక్కువ ఏజ్లో ప్రెగ్నెంట్ అవ్వడం ఒక కారణం అయితే, సెడెంటరీ లైఫ్ స్టైల్, డయట్ సరిగ్గా ఉండకపోవడము, స్ట్రెస్ లెవెల్ బాగా ఎక్కువ అవడం, ఇవి కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అనమాట. అంటే కంప్లీట్లీ ఇప్పుడు 30+ మ్యారేజెస్ మెయిన్ రీజన్. మ్యారేజెస్ అని చెప్పడం కన్నా, అంటే మ్యారేజెస్ ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ అనేది పెద్ద ఏజ్లో ప్లాన్ చేసుకోవడం అనేది కొంచెం రిస్క్ ఫ్యాక్టర్. అది ఏజ్ ఇస్ డైరెక్ట్లీ రిస్క్ ఫ్యాక్టర్. ఓకే, అలాగే అంటే ఫుడ్ నార్మల్గానే డైట్ ప్రకారం ఫాలో అవుతున్నా, లేదు 4 ఫాదర్స్లో ఎవరికి లేదు, అయినా సరే వస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువ అవుతుంది. దానికి కారణం
మెయిన్ ప్రెగ్నెన్సీ రాగానే చాలా హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. అంటే మన ఒంట్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, కార్టిజాల్ కానీ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అంటాం. ఇవన్నీ జనరల్గా చేంజెస్ అయినప్పుడు తట్టుకునే శక్తి కొంతమందికి ఉంటుంది, కొంతమంది సెల్స్ తట్టుకోలేవు. సో అలాంటప్పుడు ఇన్సులిన్ని సడన్గా యూస్ చేసి కూడా ఆపేస్తాయి. అలాంటప్పుడు షుగర్స్ అన్ని బ్లడ్లోనే ఉండిపోయి సడన్గా డయాబెటీస్గా బయటపడతారు. సో మెయిన్ హార్మోనల్ రీజన్స్ అవుతాయి. అలాంటప్పుడు జెనెటిక్ ఫ్యాక్టర్స్ లేదు, ఏజ్ కూడా తక్కువగానే ఉంది, ఎందుకు వస్తుంది ప్రాబ్లమ్, స్ట్రెస్ కూడా లేదు అన్న వాళ్ళకి మెయిన్ హార్మోనల్ చేంజెస్. ఓకే, అంటే మనకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నార్మల్గా అన్ని టెస్టులు ఉంటాయి. కొందరికి ఫస్ట్ 3 monthsలో బయటపడదు, కొందరికి ఆఫ్టర్ దట్ బయటపడుతూ ఉంటుంది. దానికి కారణం? సో జనరల్లీ స్క్రీనింగ్ టెస్ట్ అనేది డయాబెటీస్ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా లేకపోయినా 24 weeks to 28 weeks మధ్యలో చేస్తారు. కానీ ఫస్ట్ ఎవరికి చేస్తారు అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో స్ట్రాంగ్ హిస్టరీ, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బాగా బరువైన బేబీ పుట్టిన, అంటే 4 kgs పైబడి బేబీ పుట్టినా కానీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో లేదు ఆల్రెడీ ఒకసారి డయాబెటీస్ వచ్చింది అంటే కనుక, లేదు ఫ్యామిలీ హిస్టరీలో స్ట్రాంగ్గా డయాబెటీస్ ఉంది, లేదు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్, ప్రీఎక్లాంప్సీ అంటాం, ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళల్లో వెయిట్ చేయము. మనం 24 weeks వరకు వెయిట్ చేయకుండా ఫస్ట్ ట్రైమిస్టర్లోనే వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ చేసేస్తాం. ఓజీటీటీ అంటాం, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని. ఒక గ్లూకోజ్ వాటర్ ఇచ్చి ఫాస్టింగ్ షుగర్స్ అది వేసుకున్న తర్వాత 2 hours తర్వాత షుగర్స్ టెస్ట్ చేసి ఉందా లేదా అని మనం ముందే కనుక్కుంటాం అనమాట. మామూలుగానే ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం ఫుడ్కి సంబంధించి హ్యాబిట్స్ అనేవి కంప్లీట్గా చేంజ్ అవుతాయి. మరి షుగర్ లెవెల్స్కి సంబంధించి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది వాళ్ళకు కంటిన్యూ ఇన్ ఇయర్స్ వరకు ఉంటుంది అనుకోవచ్చు? సో ఒకసారి జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిన తర్వాత అంటే బాధపడిపోవాలని చెప్పట్లేదు, అది కరెక్ట్గా గ్లూకోజ్ ట్రీట్మెంట్ ఇస్తే బాగా బ్యాలెన్స్డ్గా ఉండి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. మెయిన్ కాంప్లికేషన్స్ వచ్చేది సరిగ్గా ట్రీట్ చేయకపోవడం వల్ల కానీ, లేదా ట్రీట్మెంట్ అసలు తీసుకోకపోవడం వల్ల కానీ మేజర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అలాగే చాలా మందిలో రివర్స్ అవుతుంది, అంటే డెలివరీ అవ్వగానే హార్మోనల్ చేంజెస్ అన్ని నార్మల్ అయిపోయి డయాబెటీస్ కొంతమందికి పోతుంది, కొంతమందికి పర్మనెంట్గా టైప్ 2 డయాబెటీస్గా నిలిచిపోతుంది కొంతమందిలో. సో ఆ టైప్ 2 డయాబెటీస్ అంటే అదే సెల్స్ ఇన్సులిన్ని వాడుకోలేకపోవడం కొంతమందిలోనే జరుగుతుంది, చాలా మందిలో రివర్స్ అవుతుంది. అందుకే డెలివరీ అయినాక 1 monthకి ఒక షుగర్ టెస్ట్ చేయడము, మళ్ళీ టువర్డ్స్ 3 months డెలివరీ అయిన 3 monthsకి మళ్ళీ ఒకసారి షుగర్ టెస్ట్ చేయడము, అప్పుడు లేదు నార్మల్ అయిపోయాయి అంటే మళ్ళీ 1 yearకి ఒకసారి వాళ్ళు షుగర్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, మామూలుగానే ప్రెగ్నెన్సీ టైంలో లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అందులోనూ డయాబెటిక్ అటాక్ అయిందని అంటే మెంటల్గా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి వన్స్ మన శరీరంలోకి ఎంటర్ అయిందంటే అది కంప్లీట్ మనతోనే ట్రావెల్ చేస్తుంది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి అలాంటి ఎఫెక్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ మీద ఎలా ఉంటుంది? సో జనరల్లీ అంటే వాళ్ళకి తీసుకోవాలంటే స్ట్రెస్ చాలా ఉంటుంది ప్రెగ్నెన్సీలో, అంటే ఎలా కాంప్లికేషన్స్ రావచ్చు, హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్, అలా ఆలోచిస్తే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. దానిలో వన్ ఆఫ్ ఇట్ ఇస్ డయాబెటీస్. కానీ ఇంతకు ముందంటే ట్రీట్మెంట్స్ ఎన్నో సంవత్సరాల కింద సరిగ్గా లేకపోవచ్చు, కానీ మనకు చాలా కాలంగా డయాబెటీస్ ట్రీట్మెంట్ బాగా ఉంది. మెయిన్ ట్రీట్మెంట్ డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో వస్తే ఇన్సులిన్ ఇస్తాము, అది కరెక్ట్గా బ్లడ్ షుగర్స్ మనం మెయింటైన్ చేస్తే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే చిల్డ్రన్ చాలా హెల్తీగా బాగా పుడతారు. చాలా వరకు కాంప్లికేషన్స్ రావండి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చి. తరచుగా బ్లడ్ షుగర్స్ అంటే వీళ్ళకి యాంటీనేటల్ చెకప్స్ రెగ్యులర్గా వెళ్ళాలి. అంటే సిమ్టమ్స్ లేవు కదా, నేను బాగానే ఉన్నాను, వెళ్ళడం అవసరం లేదు అని అనుకోకూడదు. మంత్లీ రమ్మన్నారు అంటే వెళ్ళాల్సి వస్తుంది. రెగ్యులర్గా డయాబెటీస్ లేని వాళ్ళకి, వేరే కాంప్లికేషన్స్ ఏం లేని వాళ్ళకి ఇనీషియల్ 1st and 2 trimester 2 monthsకి ఒకసారి అలా పిలవచ్చు. కానీ వీళ్ళని ఇంకొంచెం రెగ్యులర్ యాంటీనేటల్ విజిట్స్ ఉంటాయి మంత్కి ఒకసారి ఇనీషియల్గా. సో అలా ఉన్నప్పుడు రెగ్యులర్ విజిట్స్ వాళ్ళు అటెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మీతో మాట్లాడడానికి కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. ఓకే, హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. ఓకే 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 అండి. డెలివరీ అయినాక మీరు మళ్ళీ షుగర్ టెస్ట్ చేసుకున్నారా? ఎలా ఇప్పుడు ఎలా ఉందండి? షుగర్స్ నార్మల్గా ఉన్నాయా? సో అదేనండి, మీరు డయట్ కరెక్ట్గా పాటించాలి. కొన్ని రోజుల వరకు, 1 సంవత్సరం పాటు హెల్దీ డయట్ తీసుకోవడము,
అంటే తీసుకున్న ఫుడ్ పదార్థాలలో ఎక్కువ ఆకుకూరలు ఇవి తీసుకోవడము, షుగర్ తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు రిస్క్ ఎక్కువగా ఉంటుంది మీకు. అంటే ప్రతి మనిషి డెలివరీ అవ్వగానే షుగర్ వచ్చేస్తుందని కాదు, తక్కువ మందిలో షుగర్ అనేది ఉండిపోతుంది. సో అలాంటప్పుడు మీరు ఈ డయటరీ చేంజెస్ అంటే వ్యాయామం కూడా చేయాలి. మీరు ఎక్సర్సైజ్ చేస్తూ మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ షుగర్స్ కొంచెం తగ్గించుకుంటే మీకు నెమ్మదిగా ఈ డయాబెటీస్ అనేది రివర్స్ అయిపోతుంది. అలాగే గర్భిణీలకు దాంతోపాటు కొన్ని డౌట్స్ అంటే వచ్చిన తర్వాత ఇంకేమన్నా సపరేట్ కాంప్లికేషన్స్ ఉంటాయా, లేకపోతే ఇంకా కంప్లీట్గా మెడిసిన్ మీదనే ఉండాలా, ఇలాంటి రకరకాల అపోహలు ఉంటాయి. దానికి సంబంధించి మీరు షుగర్స్ కంట్రోల్డ్గా లేనప్పుడు వచ్చే ముఖ్యమైన కాంప్లికేషన్స్ ఏముంటాయంటే ప్రిమెచ్యూర్గా అంటే ముందే డెలివరీ అయిపోవడం కానీ, కొన్నిసార్లు 4 నెలల తర్వాత సడన్గా బేబీ గ్రోత్ ఆగిపోవడం కానీ, అంటే సడన్ డెత్ అవ్వడం కానీ బేబీ. ఇంకా అలాగే డెలివరీ టైంలో ఈ డయాబెటీస్ ఉన్న మదర్స్కి ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ లేని వాళ్ళు, షుగర్ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళకి బేబీ సైజ్ పెద్దగా పుడతారు. దాంతో నార్మల్ డెలివరీస్ అప్పుడు చైల్డ్కి బేబీ ట్రామా అవ్వచ్చు. అంటే షోల్డర్ ఇంజురీస్ కానీ, మదర్కి ఇంజురీస్ కానీ ఇలా అవ్వడం వలన కొంతమందికి సి సెక్షన్ అంటే సిజేరియన్ సెక్షన్ చేసే అవసరం రావచ్చు. పోస్ట్ పార్టమ్ హిమరేజ్ అంటాం. డెలివరీ అవుతున్నప్పుడు మదర్ ఎక్కువ బ్లడ్ కోల్పోవడం కానీ, డెలివరీ అయిన తర్వాత పుట్టిన బేబీకి రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లం కానీ, లేకపోతే ఆ చైల్డ్ పెద్దగా అయినాక ఒబేసిటీ రావడం కానీ, ఆ చైల్డ్కి టైప్ 2 డయాబెటీస్ రావడం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ మనం చూస్తుంటాం. కానీ ఇవన్నీ ట్రీట్ చేయకపోతే, డయాబెటీస్ ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీలో చేయకపోతే సరిగ్గా, అప్పుడు ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, మరో కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది పెద్దకూరపాడండి. మాట్లాడండి డాక్టర్ సమతా తుమ్మల గారితో. చెప్పండి. హలో, చెప్పండి. హలో, ఓకే, చెప్పండి అమ్మా, వింటున్నాను. మీ సమస్య ఏంటో అర్థం కావట్లేదమ్మా, ఇంకొకసారి చెప్పండి. ఇన్ఫెక్షన్ ఏదో ఉంది అని అంటున్నారు ఆవిడ. ఇన్ఫెక్షన్ ఉంటే ఒకసారి మీ డాక్టర్కి చూపించుకున్నారా అండి? ఓకే, ఆవిడ కాల్ కట్ అయిపోయినట్టుగా ఉంది. ఓకే. అలాగే వాళ్ళు ఫుడ్కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వన్ మోర్ ఏంటంటే బేబీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అన్న ఒక భయం కూడా. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఫుడ్డే బేబీకి వెళ్తుంది కాబట్టి వాళ్ళకి మెయిన్ స్ట్రెస్ ఎక్కువ అయ్యేది బేబీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, నాకు వచ్చింది కాబట్టి నా బేబీకి కూడా వస్తుందా అన్న చాలా అపోహలు ఉంటాయి. అది అంటే వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో నేను చెప్పిన విధానంగా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో ఎక్కువ సమస్యలు రాకపోవచ్చు, కానీ ట్రీట్మెంట్ లేని వాళ్ళు లేకపోతే డాక్టర్స్కి రెగ్యులర్గా వెళ్ళని వాళ్ళు, వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకోలేని వాళ్ళలో ఏం సమస్య రావచ్చు అంటే మదర్కి షుగర్స్ అవి ఎక్కువ అయిపోయినప్పుడు పుట్టినప్పుడు చైల్డ్ హైపోగ్లైసీమియా అంటే షుగర్స్ తక్కువ ఉండే సమస్య ఉంటుంది బేబీకి. లేకపోతే నేను చెప్పినట్టుగా ప్రిమెచ్యూర్ డెలివరీ, ముందే బేబీ డెలివరీ అయిపోవడం కానీ ఇలాంటివి. కానీ గర్భిణీగా ఉండి డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ మనకి ప్రాబ్లమ్స్ అనేవి ట్రీట్మెంట్ బాగుంటే చూడం, కానీ డయట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఇన్సులిన్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పటికీ అంటే మనము ఫుడ్ తీసేసుకుందాము దాన్ని బట్టి ఇన్సులిన్ తీసుకోవచ్చు కదా అనేది రాంగ్. ఓకే, స్టేబుల్గా ఉండాలి బ్లడ్ షుగర్స్ అనేవి. బ్లడ్ షుగర్ స్టేబుల్గా ఉండాలి అంటే ఫుడ్స్ దానికి అనువుగా తీసుకోవాలి. అంటే ఎక్కువ పీచు పదార్థం ఉండే ఫుడ్స్, ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి, షుగర్స్ కొంచెం తగ్గించుకోవాలి. ఈ షుగర్ లాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు సడన్గా బ్లడ్ షుగర్ స్పైక్ అయిపోతాయి, అప్పుడు ఎక్కువ ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, కానీ వెంటనే డౌన్ అయిపోతుంది. కానీ ఆ స్పైక్స్ అనేవి అలా సడన్గా రాకుండా ఉంటే స్టేబుల్గా గ్రోత్ ఉంటుంది. సో అలా అంటప్పుడు సడన్ షుగర్ స్పైక్స్ అయ్యే ఫుడ్స్ తీసుకోకూడదు. సో డయట్ బాగా తీసుకోవాలి. అంటే డయట్లో అన్నీ హెల్తీగా తీసుకోవాలి ప్రెగ్నెన్సీ కాబట్టి. దాంట్లో డ్రై ఫ్రూట్స్ కానీ గ్రెయిన్స్, అన్ని రకాల గ్రెయిన్స్, వెజిటేబుల్స్ ఇవి బాగా తీసుకోవాలి ప్రెగ్నెంట్ ఉమెన్. ఓకే, అలాగే ఒకవేళ అలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు, దాన్ని మాకేం లేదు జస్ట్ ఏదో డాక్టర్స్, ఎందుకంటే మెదకుల్లో మన పెద్దవాళ్ళు మాకు లేనివన్నీ ఇప్పుడు మీకే అన్ని క్రియేట్ చేస్తున్నారు అన్నట్టుగా ఇలా ఉంటుంది. వాళ్ళ మాటలు విని కనుక ఒకవేళ ప్రాపర్ డైట్ తీసుకోలేదు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? అట్లాంటప్పుడు షుగర్స్ కంట్రోల్డ్గా ఉండవు, షుగర్స్ బాగా ఎక్కువ ఉంటాయి. అప్పుడు చైల్డ్ పెద్ద సైజుగా పుడతారు, 4 కేజీల పైన పుడతారు. అప్పుడు మదర్కి డెలివరీ అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నార్మల్ డెలివరీ అవ్వకపోవచ్చు, సి సెక్షన్కి రావాల్సి ఉంటుంది, బ్లడ్ లాస్ అవ్వచ్చు మదర్కి. ఇంకా అలాగే
ప్రీ ఎక్లాంప్సియా అంటాం. ఇలా డయాబెటీస్ కంట్రోల్డ్గా లేని మదర్స్లో హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ సడన్గా ఎక్కువైపోతుంది. అప్పుడు సడన్ డెలివరీస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ప్రిమెచ్యూర్ బర్త్ అంటే బేబీ 40 వీక్స్ గడవకుండానే ముందే డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుంది సడన్గా. సో ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చి బేబీ గ్రోత్ కంప్లీట్గా లేకుండా ముందే డెలివరీ అయిపోతే ప్రిమెచ్యూర్ బేబీ 37 వీక్స్ కన్నా ముందే పుడుతుంది. సో 40 వీక్స్ కంప్లీట్ అవ్వాలి అంటే డయట్ నార్మల్గా తీసుకుంటూ బాగా ఉండాలి. ఓకే, అంటే ఫస్ట్ మంత్ నుంచి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే నేను చెప్పిన విధానంగా వాళ్ళ హెల్త్ ప్రెగ్నెన్సీకి ముందు ఎలా ఉందన్నది చాలా ఇంపార్టెంట్. సో ప్రీనేటల్ చెకప్ కన్నా ముందే వాళ్ళు ప్రీ కన్సెప్షువల్ చెకప్ అంటాం. అంటే వాళ్ళ థైరాయిడ్ కంట్రోల్లో ఉందా, షుగర్స్ ఏమైనా ఎక్కువగా ఉందా, హిస్టరీ ఎలా ఉంది, కరెంట్ మెడికల్ స్టేటస్ ఎలా ఉంది, న్యూట్రియంట్స్ ఏమైనా తక్కువగా ఉన్నాయా, అంటే న్యూట్రియం డెఫిషియన్సీస్, ఐరన్ ఏమైనా తక్కువగా ఉందా, ఇలాంటి డెఫిషియన్సీస్ అన్నీ మనం ముందే కరెక్ట్ చేసుకోవాలి. అలాగే ఓవర్ వెయిట్ ఉన్నారా, ఓవర్ వెయిట్ ఉండి ప్రెగ్నెంట్ అవుతే వాళ్ళకి చాలా రిస్క్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ముందు అడ్రస్ చేసుకోవాలి. బరువు ఎక్కువగా ఉంటే తగ్గించుకోవడం, వ్యాయామం చేయడము, న్యూట్రియంట్స్ తక్కువగా ఉంటే అవి కరెక్ట్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకుంటూ థైరాయిడ్ మన సమస్యలు ఉంటే ముందే డాక్టర్కి చూపించుకొని ట్రీట్మెంట్లో ఉండడం కానీ, లేదు ముందే డయాబెటీస్ ఉందనుకోండి వీళ్ళు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. ముందే డయాబెటీస్ ఉంటే ఆ డయాబెటీస్కి సంబంధించిన మందులు కరెక్ట్గా వాడటము, ఆ మందులు ప్రెగ్నెన్సీలో కంటిన్యూ చేయొచ్చా లేదా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూపించుకోవడము, అలాగా ప్లాన్డ్గా ప్రెగ్నెన్సీ చేసుకోవాలి వాళ్ళు. ఓకే, మరో కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది పెద్దకోరపాడు. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అమ్మ, చెప్పండి. నాకు ఇన్ఫెక్షన్ ఉంది మేడం. ఇంకొకటి కాల్. అవును, హలో, వినబడుతుందండి, చెప్పండి. 50 నుంచి 60 వరకు పైన ఉంది మేడం, ఏం చేయాలి? యూరిన్ అండ్ స్టమక్లో మాకు ఇన్ఫెక్షన్ ఉందంట. ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక అది మీకు ఏ డాక్టర్ అయితే చూస్తున్నారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలమ్మా. అవి మీకు సూట్ అయ్యే యాంటీబయాటిక్స్ అవి ఇస్తారు. ఇన్ఫెక్షన్ కంపల్సరీ తగ్గించుకోవాలి. అలాగే ఆ ఇన్ఫెక్షన్ దేని వలన వచ్చింది, యూరిన్ వలన వచ్చిందా, లేకపోతే ఏమైనా డయాబెటీస్ ఉందా, షుగర్స్ ఏమైనా కంట్రోల్డ్గా లేవా, ఇవన్నీ మీకు ట్రీట్ చేసే డాక్టర్ చూసి చూడాల్సి ఉంటుంది. సో మీకు ఎవరైతే డాక్టర్ చూస్తున్నారో ఇవన్నీ సరైన యాంటీబయాటిక్స్ కానీ, ఎందుకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని పరీక్షలు చేయడం కానీ, అలాగే మీరు 7th మంత్ కాబట్టి ఇప్పుడు బయోఫిజికల్ ప్రొఫైల్ అంటే చైల్డ్ గ్రోత్ ఎలా ఉంది అని మీరు రెగ్యులర్గా వెళ్ళి చూపెట్టుకుంటూ ఉండాలి. అంటే అదొక రెగ్యులర్ ఫీటల్ స్కాన్ అంటామన్నమాట. అందులో బేబీ గ్రోత్ ఎలా ఉంది అదే అన్నది మీరు రెగ్యులర్గా వెళ్ళి చూపించుకుంటూ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అలాగే డాక్టర్ గారు, థైరాయిడ్ ప్రాబ్లంకి మధుమేహం యాడ్ అయితే ఇంకా ప్రాబ్లమ్స్ కాంప్లికేటెడ్ అవుతాయని విన్నాను, ఎంతవరకు వాస్తవం అది? థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో అంటే హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అని 2 ఉంటాయి. హార్మోన్ తక్కువగా ఉండడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, అంటే హైపోథైరాయిడిజం. అంటే థైరాయిడ్ సరైన అంత హార్మోన్ చేయకపోవడం వల్ల బాడీ మెటబాలిజం మొత్తం తగ్గిపోతుంది. సో దానివల్ల ఓవరాల్గా ఎఫెక్ట్ ఉంటుంది. రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే మన ఓవరీస్, యూట్రస్ పైనే కాకుండా మన హార్ట్ పైన, వెజల్స్ పైన కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అలాగే మన మెన్సెస్ పైన కూడా. సో హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు వీళ్ళు రెగ్యులర్ ముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ అనుకున్నప్పుడు ముందే డాక్టర్కి చూపెట్టుకొని థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా, వాళ్ళ TSH లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. అది రెగ్యులర్గా వాళ్ళకి సైకిల్స్ అవుతూ ఉన్నాయా. ఓకే, సో దానివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ సులువుగా ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. ఈ 2 కలిస్తే థైరాయిడ్, డయాబెటీస్ 2 ఉంటే అవును కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉండొచ్చు. కానీ కరెక్ట్గా ట్రీట్మెంట్ వెళ్తూ ఉండాలి వీళ్ళకి. అంటే వీళ్ళకి ఇంకా ఫాలోఅప్ చెకప్స్ ఎక్కువగా అవసరం పడవచ్చు. ప్రతి నెల వెళ్ళాల్సి రావచ్చు వాళ్ళకి, ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ అనేది ప్రతి నెల చెక్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. షుగర్స్ ఎలా ఉన్నాయి అనేది టైట్ కంట్రోల్ పెట్టాలి వీళ్ళకి. షుగర్స్ ఎంత నార్మల్ రేంజ్లో పెడితే అంత బాగుంటుంది అనమాట వీళ్ళకి. సో ఎందుకంటే తినకముందు కనీసం 90-100 ఇంతవరకు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. తిన్న తర్వాత గంటలోపు 140-150 ఇంతవరకు. అంటే ఇంత టైట్గా మెయింటైన్ చేస్తూ ఉంటే బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. ఓకే, మరో కాల్ ఉన్నానండి. ఓకే, హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వెంకటలక్ష్మి అండి, పేరు పల్లికోట నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి డాక్టర్ సమత గారితో. నమస్తే అండి, చెప్పండి. ప్రెగ్నెన్సీ తర్వాత షుగర్ పోదా అండి? బేబీ డెలివరీ అయిన తర్వాత చాలా వరకు షుగర్ అనేది పోతుందండి. కానీ మీరు
డయట్ అనేది మీ ఎక్సర్సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. నార్మల్గా బాగా ఎక్కువ రైస్ తినేయడము, బాగా షుగర్స్ తినేయడము ఇలా చేస్తూ ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకుండా చాలా వరకు కూర్చొని ఉండడము, ఎక్కువ నడవకపోవడము ఇవన్నీ చేస్తే షుగర్ అలాగే ఉండిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ అలాగే డాక్టర్ చెకప్కి కూడా మీరు రెగ్యులర్గా వెళ్తూ ఉండాలి. రెగ్యులర్గా వెళ్తూ వాళ్ళు ఇచ్చిన డయట్ చార్ట్ ప్రకారం ఫాలో అవుతూ ఉంటే అప్పుడు మీకు చాలా వరకు రివర్స్ అయిపోతుంది, అంటే డయాబెటీస్ అనేది లేకుండా పోతుంది. ఓకే, అంటే ఎంతవరకు ఆ ఛాన్సెస్ ఉంటాయి? ఎందుకంటే చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి వచ్చింది అన్న తర్వాత పోతుందా పోదా అన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మీరు చెప్పిన దాని ప్రకారం నిజంగా వాళ్ళు ఫాలో అవుతే అసలు మధుమేహం అనేది ఉండకుండా పోయే అవకాశం ఉందా గర్భిణీలకు తర్వాత ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత? మీరు హెల్తీగా ఉన్నారు అంటే, ప్రెగ్నెన్సీ ముందు హెల్తీగా ఉన్నారు, థైరాయిడ్ సమస్యలు లేవు, ప్రెగ్నెన్సీ ముందు డయాబెటీస్ లేదు, మీరు ఓవర్ వెయిట్ లేరు, మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదు అంటే మీరు మొత్తం రివర్స్ అయిపోతుందండి. ఓకే, కానీ ఎవరైతే ఓవర్ వెయిట్ ఉండి ప్రెగ్నెంట్ అయ్యారో లేదు, ఎవరైతే డయాబెటీస్ ఉండి ప్రెగ్నెంట్ అయ్యారో వాళ్ళకి అలాగే ఉండిపోతుంది. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే వాళ్ళకి ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండి ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే వాళ్ళకి అలాగే ఉండిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే ఇప్పుడున్న 2 years నుంచి కోవిడ్ సిచ్యువేషన్స్ చూస్తున్నాం. చాలామంది ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఫర్దర్గా దానికంటే ముందు వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ లేకుండా ఉండాలండి. స్ట్రెస్ ఎక్కువగా అయిపోయింది కోవిడ్ వల్ల. కోవిడ్ అనేది మనకి కొత్తగా వచ్చింది, కానీ మన లైఫ్ అలాగే వెళ్తూ ఉండాలి స్ట్రెస్ లేకుండా. అవును, ఇవన్నీ ఉన్నాయి, ప్రికాషన్స్ తీసుకోవాలి, మాస్క్ వేసుకోవాలి, జాగ్రత్తలు పడాలి, ప్రీ కన్సల్ట్ చెకప్స్కి వెళ్ళి ప్లాన్ చేసుకొని లైఫ్ జరిగిపోతూ ఉండాలి. ఓకే, అలాగే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది ఇప్పుడున్న టీనేజర్స్లో కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం. అంటే దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మదర్స్ పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కువ ఆర్గానిక్ ఫుడ్స్ వెళ్ళాలండి. చాలా వరకు పిల్లలు, నేను చూస్తున్న పిల్లల్లో మటుకు ఇంతకుముందు స్కూల్ వెళ్ళే కిడ్స్ కానీ కాలేజ్లో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు హోమ్ ఫుడ్ బాక్సెస్లో తీసుకుని ఎవరు వెళ్ళట్లేదు, ఎక్కువ ఆర్డర్స్ చేసుకుంటున్నారు. సో బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ఇట్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే అది హెల్దీగా కుక్ చేసి ఉండదు. రెగ్యులర్గా ఇంట్లో కుక్ చేసినవైతే దానిలో హెల్దీ ఆయిల్స్ ఉంటాయి. బయట ఆయిల్స్ ఎక్కువ రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటాయి. రిఫైన్డ్ ఆయిల్స్ అంటే ఎక్కువ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. అది మంచిది కాదు. అది ఒంటిని ఇన్ఫ్లేమ్డ్గా చేస్తుంది, వెయిట్ పెరిగిపోతాం దాంతో. అదే హెల్దీగా ఇంట్లో కుక్ చేసుకున్న ఫుడ్ అయితే దాంట్లో అంత ప్రాబ్లం ఉండదు, హెవీ మెటల్స్ ఉండవు, ఇవన్నీ ఫుడ్ సప్లిమెంట్స్ లాంటివి ఉండవు. హెల్దీగా ఇంట్లో కుక్ చేసుకొని తింటే పెద్ద హార్మోన్ చేంజెస్ రాకుండా ఉండొచ్చు. అది స్ట్రెస్, ఇప్పుడు ఉండే పిల్లలు ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నారు వాళ్ళు. సో ఈ 2 మేజర్ థింగ్స్. ఓకే, అలాగే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత కొందరికి ఈవెన్ 9th month వరకు కూడా మధుమేహం అనేది ఉందా లేదా అనేది వాళ్ళకు తెలియకుండా ఉండే సందర్భాలు కూడా చాలా కేసెస్లో ఉంటాయి. ఇన్ కేస్ ఆ టైంలో కనుక అటాక్ అయితే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు ఉండే గైడ్ లైన్స్ ప్రకారము షుగర్ టెస్ట్ చేయకుండా ఎవరు ఉండరండి. ప్రెగ్నెంట్ ఉంటే ఇప్పుడైతే గైడ్ లైన్స్ ప్రకారము 20 weeks అయిపోగానే అందరికీ షుగర్ టెస్ట్ చేస్తున్నాము. కానీ ప్రెగ్నెంట్ అయినాక కూడా 8 weeks దాటగానే చెకప్కి వెళ్ళాలండి. ఇంతకుముందు అంటే ఎవరు చెకప్కి వెళ్ళేవాళ్ళు కాదు, ప్రెగ్నెన్సీ అలా సాగిపోయేది. 3 నెలలు పీరియడ్ ఆగిపోయినాక ప్రెగ్నెన్సీ అలా సాగిపోయేది. కానీ ఇప్పుడు అందరూ బాగా గుర్తుపెట్టుకుంటున్నారు, 8 weeksకి డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్ళిపోతున్నారు. ఎంత ఎర్లీగా చెకప్కి వెళ్ళిపోతే డాక్టర్కి హిస్టరీ తీసుకోవడం సులువు అవుతుంది. అంటే ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎవరైనా ఫ్యామిలీ హిస్టరీ ఉందా, దీని ప్రకారం డాక్టర్కి కూడా ఏ టెస్ట్లు ఎప్పుడు చేయాలి అనేది వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, సో అది ఈజీగా ఉంటుంది రెగ్యులర్ చెకప్స్. అలాగే ఆడవాళ్ళలో ఈ మధ్యకాలంలో 30+లో కూడా మనం డయాబెటిక్ అనేది రికగ్నైజ్ చేస్తున్నాం. అంటే వాళ్ళు ఉందా లేదా అంటే తెలుసుకోవడానికి కావచ్చు, ఎలాంటి టెస్టులు చేసుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలంటారు? ఒక్కసారి ఏజ్ 30 దాటాము అంటే మనం ఆల్రెడీ కాలేజ్ లైఫ్ అయిపోయి వర్క్ చేస్తుంటాం అంటే ఎక్కువ సెడెంటరీ, ఎక్కువ కూర్చొని ఉంటాము. అలాగే ఫుడ్ మీద ఎక్కువ ధ్యాస ఉండదు, ఏది ఎప్పుడు బయట ఎక్కడ దొరికితే తింటూ ఉంటాము. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అక్కడ నుండి స్టార్ట్ అవుతాయి. మనం హెల్త్ చెకప్స్ చేసుకోవాలి అంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ చేసుకోవాలి. డయాబెటీస్ అనేది బయట పడడానికి కన్నా ముందు ఒంట్లో చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి. సో ఈ టెస్ట్ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ వల్ల ఇన్సులిన్ పెరుగుతూ ఉంది అంటే ఇన్ ఫ్యూచర్ మీకు ప్రీ డయాబెటీస్ రావచ్చు అని. సో మనం అప్పటి నుండే మనము బాగా కంట్రోల్డ్గా ఉండొచ్చు.
సో అందరూ ఫాస్టింగ్ షుగర్స్ చేసుకుంటూ ఉంటారు, కానీ ఫాస్టింగ్ షుగర్ పెరిగే కన్నా ముందే చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి, కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి, లిపిడ్ ప్రొఫైల్ అంటాం దానికి కూడా, ఎల్డిఎల్ హెచ్డిఎల్ అని గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నీ ఉంటాయి. అలాగే థైరాయిడ్ అండ్ హార్మోనల్ చెకప్ చాలా ఇంపార్టెంట్. అండ్ న్యూట్రియం డెఫిషియన్సీస్, అప్పుడే న్యూట్రియన్స్ బాగా తగ్గుతూ ఉంటాయి, ఐరన్ తగ్గుతూ ఉంటుంది. సో ఫెరిటిన్, B12, బి వైటమిన్స్వి మనం ఇవన్నీ క్యుములేటివ్గా ఈ హెల్త్ చెక్స్ అనేవి 30 years అప్పటి నుండి చేస్తూ ఉండాలి. ఓకే, ఓవరాల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి కావచ్చు, వచ్చిన వాళ్ళకి కావచ్చు, మీరు ఇచ్చే సలహాలు సూచనలు? ఫస్ట్ స్ట్రెస్ తగ్గించుకోవాలండి. అలాగే డయట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ఇన్సులిన్ అవసరము ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీస్కి అనేది మీరు తినే ఫుడ్ని బట్టి ఉంటుంది. సో మీరు ఇన్సులిన్ ఎక్కువ అవసరం ఉండే ఫుడ్ని తీసుకోకూడదు, అంటే దానికి అర్థం ఎక్కువ షుగర్స్ తీసుకోకూడదు. సో ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ, గ్రెయిన్స్ కొంచెం తక్కువ తీసుకుంటూ ఉంటే అన్ని హెల్తీగా ఉండే ఫుడ్స్ అన్నీ తీసుకోవచ్చు. అలాగే ఎక్సర్సైజ్ చేయాలి. ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ మీ ట్రీటింగ్ డాక్టర్ని అడిగి తెలుసుకొని ఎక్సర్సైజ్ చేస్తూ సరైన ఆహార పదార్థాలు తీసుకుంటూ ఎక్కువ షుగర్స్ తీసుకోకుండా ఉండాలి. సో ఇది నేను ఇచ్చే సలహా. అలాగే ప్రెగ్నెంట్ అవ్వాలనుకునే వాళ్ళకి అలా జనరల్గా ప్రెగ్నెంట్ అయిపోకుండా మీరు ప్లాన్ చేసుకుంటున్నట్లయితే కనుక మీ న్యూట్రియన్స్ కరెక్ట్గా ఉన్నాయా, మీకు హార్మోనల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, మీ ఫ్యామిలీలో మీ అమ్మకి, నాన్నకి, అన్నయ్యకి ఎవరికైనా డయాబెటీస్ ఉంది అంటే మీరు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కనుక చైల్డ్ పెద్దగా పుట్టి ఉంటే, మీకు ముందే డయాబెటీస్ వచ్చి ఉంటే మీరు ఇంకా కేర్ఫుల్గా ముందే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ బ్యాలెన్స్ చేసుకొని దెన్ ప్రెగ్నెంట్ అవుతే మీకు కాంప్లికేషన్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా మందికి ఉన్న టెన్షన్స్కి మీరు చక్కటి సమాధానాలు తెలియజేశారు. ఖచ్చితంగా వాళ్ళందరూ పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారుగా, ఖచ్చితంగా మీ ఫుడ్ హ్యాబిట్స్ అలాగే ప్రెగ్నెన్సీకి వెళ్ళే ముందు చేసుకోవాల్సిన టెస్ట్లను చేసుకొని ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటే ఖచ్చితంగా డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుందని డాక్టర్ చెప్తున్నారు. ఇది ఇవాళ హెల్త్ జోన్. రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.